రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని బీఆర్కే భవన్ నుండి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్ చెప్పండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దాదాపు గంటకు పైగా ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు. అయితే కాళేశ్వరం కమిషన్ కాలయాపన కమిషన్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కమిషన్లో భాగంగా అనేక వాస్తవాలను ఇప్పటికే ప్రజల ముందుంచాం. ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగాలు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్వరూపం, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అద్భుతాలు తెలుసు. ఖచ్చితంగా ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పేసి అనేక మంది ప్రముఖులు కొనియాడిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కక్షపూరిత కమిషన్గా చేర్చి వాళ్ళ కమిషన్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీపై బదనాం చేయడం కావచ్చు, ఆ నేతలను పిలిచి ఇక్కడ విచారణ పేరుతో ఒక బదనాం చేసే కుట్రలోకి తెరలేపిందని చెప్పేసి కూడా బీఆర్తో మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు దేవిప్రసాద్ సార్, చెప్పండి, వాళ్ళ కాళేశ్వరం కమిషన్ అంటే ఏమనుకోవచ్చు అసలు? కాళేశ్వరం కమిషన్ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజలు తల్లాడి ఘోషపడి సాధించుకున్నటువంటి విజయాన్ని మసకబారడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం కమిషన్. నిజంగానే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన వాళ్ళు కమిషను ప్రభుత్వానికి అంటే ఇది కూలేశ్వరం అని సపోర్ట్ చేసేటోళ్లకు పదవులు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా చూసినాం. ఇక్కడికి వచ్చి కూలేశ్వరం అన్నోళ్లకు ఇద్దరు ముగ్గురికి రాష్ట్ర ప్రభుత్వంలో పదవులు కూడా దొరికినాయి. ఇవాళ హరీష్ రావు గారు చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇది అనేక రిజర్వాయర్ల, అనేక సర్జికల్ పుల్ల, అనేక టన్నల్ల ఒక సమాహారం. 371 పిల్లల్లో 2 పిల్లర్లకు సంబంధించినటువంటి విషయంలో కొంత అక్కడ జరిగినటువంటి దానికి రిపేర్ చేసి నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేసి తెలంగాణ రైతాంగానికి నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న అక్కడ తెలంగాణ భవన్లో మా హరీష్ రావు గారు అన్ని విషయాలు పవర్ ప్రజెంటేషన్ ద్వారా చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు 16 టీఎంసీలకు డిజైన్ చేయబడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా 160 టీఎంసీల రిజర్వాయర్లు పెంచి అటు గతంలో నిర్మించబడిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, సింగూరు ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టులకు రియంబర్స్మెంట్తో పాటు నూతనంగా 18 లక్షల ఆయకట్టుకు కూడా డిజైన్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఇవాళ ఎస్కలేషన్ మీద కూడా చాలా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. 17,000కు తట్టెడు మట్టిపోయకుండానే 17,000 కోట్లను 40,000 కోట్లకు మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఎస్టిమేషన్ 80,000 కోట్ల రూపాయలకు కాళేశ్వరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో భూసేకరణ 2 లక్షలు ఉంటే ఇవాళ 12 లక్షల రూపాయలు కేసీఆర్ గారు మానవతా దృష్టితో రైతులకు సరిగ్గైనట్టు ఏ రైతైనా పొలంలో పోతే బాధపడతాడు, తను బాధితుడు అని కేసీఆర్ గారు 12 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. అట్లాగే 16 టీఎంసీల రిజర్వాయర్ను 160 టీఎంసీలకు పెంచడం, ల్యాండ్ అక్విజిషన్ పెరగడం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత 80,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే 1,00,000 కోట్లు అయింది అవినీతి అని చెప్పి ఇలా దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. NDSA రిపోర్టు పోలవరం విషయంలో ఒకలాగా, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకలాగా, ఇవాళ SLBC సొరంగంలో చనిపోయిన 8 మందికి కేవలం 2 మాత్రమే శవాలు తీసిన పరిస్థితి. దానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న పెద్దలు ఎందుకు స్పందించలేదు? NDSAకు కనీస అది లేదా? ఇవాళ NDSA ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇంత త్వరితగతిన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఒక పుస్తకావిష్కరణలో మాట్లాడిన మాటలే దీనికి సరైనటువంటి జవాబు. నా బాల్యం బీజేపీలో జరిగింది, నా యవ్వనం టీడీపీలో జరిగింది, ఇప్పుడేమో నేను కాంగ్రెస్లో ఉన్న, వృద్ధాప్యం RSSలో జరుగుతుందని చెప్పకనే వేదికల ముందు అన్నీ చెప్పిండు. అంటే బాల్యము వృద్ధాప్యం 2 RSSలో గడపదలుచుకున్నారు. అంటే కారణం ఏంటంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఇవాళ NDSA అనేటువంటిది మీరు సుంక్షాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది. కట్టినటువంటి కాంట్రాక్టర్ మీద విజిలెన్స్ చర్యలు తీసుకోవాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్ మీద చర్యలు. SLBCలో 8 మంది సజీవ దహనం అయితే 2 శవాలు, మీరు అన్నట్టు 2 శవాలు కూడా దొరికినాయి. మిగతా శవాల జాడే లేదు. మొత్తం SLBCలో తీసుకున్నటువంటి అనాలోచిత చర్యల వల్ల ఇలా మొత్తం SLBC భవిష్యత్తులోనే నల్గొండకు ఉపయోగకరంగా లేనటువంటి పరిస్థితికి దాపురించినటువంటి విషయం తెలుసు. దేశవ్యాప్తంగా కూడా అనేక పోలవరం కూడా డయాఫ్రామ్ వాళ్ళు కూలిపోయింది. అట్లాగే అనేక విషయాలు కూడా వస్తే ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక NDSA ఉంటుందనో ఎవరికి తెలియదు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 2 పోతే ఎన్నికల ముందు అడావిడిగా వచ్చి ఎన్నికల ముందు ఒక ప్రకటన, రైతోత్సవాల ముందు ఒక ప్రకటన, మా ప్లీనరీ ముందు ఒక ప్రకటన, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక ప్రకటన. అంటే కాళేశ్వరాన్ని ATMగా ఉపయోగించుకున్నారంటే చాలామంది మేము ఏదో అర్థం చేసుకున్నాం. ఎనీ టైం మాట్లాడవచ్చు కాళేశ్వరం గురించి అని, ఎనీ టైం మాట్లాడవచ్చు అని
ఎన్నికల ముందు కాళేశ్వరంను బదనాం చేస్తున్నారు, రైతోత్సవాలప్పుడు బదనాం చేస్తున్నారు, కమిషన్ల ముందు బదనాం చేస్తున్నారు. ఇంటోటోగా ఇవాళ తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా ఉవ్విళ్ళూరుతూ ఉన్నది. ఇవాళ తద్వారా బంకచెర్లకు నీళ్ళు ఇవ్వడానికి జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి వైఫల్యం. ఇవాళ మేడిగడ్డను ఎండబెట్టడం ద్వారా 200 టీఎంసీని గోదావరి నదిలో 969 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించడానికి కేసీఆర్ గారు భగీరథ ప్రయత్నం చేసిండు. తుపాకులగూడెం రిజర్వాయర్ అయినా, దేవాదులకైనా, లేకుంటే సీతారామ ప్రాజెక్ట్ అయినా, అన్ని ప్రాజెక్టులకు కూడా ఇవాళ గోదావరిని అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ మేడిగడ్డలో ఉన్నటువంటి ప్రాజెక్టు నుంచి యథేచ్ఛగా నీళ్ళు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. 23 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చిన ఈ మొన్న సీజన్లో ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ కాలేదు, అన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయని చెప్పి అధికారులే చెప్తా ఉన్నారు. మీరు చెప్తున్నారు కదా, మేడిగడ్డ 2 పిల్లర్ల తర్వాత ఈ 18 నెలల్లో ఎక్కడైనా ఒక పిల్లర్ అయినా కూలిపోయిందా, ఒక బ్యారేజ్ ఏమైనా ఇబ్బంది అయిందా, ఒక అండర్ టన్నల్కి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, ఒక సర్జికల్ పూల్కి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, ఒక గ్రావిటీ కెనాల్కి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఏది కూడా లేదు. కేవలం ఆ 2 పిల్లర్లను పెట్టి సాలార్జింగ్ మ్యూజియం లాగా దాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజల రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, మేము బాధ్యతగా ప్రభుత్వంలోకి వచ్చినాం, ఇది ప్రభుత్వ సొమ్ము నుంచి నిర్మించబడినటువంటి ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడాలని కనీస పరిజ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ పరిపాలనలో ఉండడం అనేటువంటిది ఇలా ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం మీద విచారణ మీరు ఏడాదులు చేసుకోండి, మాకు ఒరిగేది ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజాయితీగా నీళ్ళు ఇవ్వాలని ఒక భగీరథ ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండ్రు. నిజము నీరు పల్ల మెరుగును, నిజం దేవుడు ఎరుగును అనే నానుడి నుంచి ఇవాళ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఎంత ఎత్తైనా నీళ్ళు ఇవ్వచ్చని ఇవాళ పర్మిట్ లేకున్నా కూడా మన లిఫ్టుల ద్వారా 1000 మీటర్లకు పైగా నీళ్ళు ఎత్తిపోసి ఇవాళ నీళ్ళని ఇస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మీకు చేతనైతే అటువంటి పని చేయండి, అంతే తప్ప ఇంత దుర్మార్గంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లడం అనేటువంటిది ఇది దుర్మార్గం. మా హరీష్ రావు గారు ఇవాళ చెప్తారు, మా కేసీఆర్ గారు కూడా చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ ఇస్తారు. ఇలా తెలంగాణ ప్రజల్లో గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అది తుడిచేసే ప్రయత్నం చేయాలని చూస్తారు. మీరు తుడిచేయాలంటే కమాండో కంట్రోల్ రూమ్ తీసేయాలి, సెక్రటరియట్ తీసేయాలి, యాదాద్రి తీసేయాలి, రైతు బంధు తీసేయాలి, రుణమాఫీ తీసేయాలి, పెన్షన్లు తీసేయాలి. ఇవి కనీసం ఇవ్వండి. మీరు కేసీఆర్ చేసిన దాన్ని కనీసం రిపేర్ అయినా చేయండి, ఇవ్వండి. ఇవి ఏవి లేకుండా కేసీఆర్ను తీసేస్తామంటే మీ అయ్యతరం కాదు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ భారతదేశ భూభాగంలో తెలంగాణ చిత్రపటాన్ని పోరాటంతో ఆవిష్కరించిన నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ను తీసేసేటువంటి ఒక సాహసం ఎవడు చేసినా వాడు మాడి మసైపోక తప్పదని మేము హెచ్చరిస్తాం. మీరు చెప్పండి, మీ ఉమ్మడి జిల్లాకు కూడా ఇవాళ కాళేశ్వరం ఫలాలు అందినాయి, ఇవాళ కానీ కాళేశ్వరం ద్వారా ఏం రాలేదని చెప్పేసి కూడా మీ ఉమ్మడి జిల్లా నేతలు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒకటే ఉన్నది, కేసీఆర్ గారిని బదనం చేయాలనేది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు ఆ ఎజెండాతోటే ముందుకు పోతా ఉన్నారు. కేసీఆర్ గారికి వచ్చిన పేరు గత 70 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకునికి రాలేదు కనుక తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిగా 14 సంవత్సరాలు పోరాటం చేసిన నాయకుడిగా కేసీఆర్ గారికి ఉన్న గౌరవాన్ని అబాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు కేసీఆర్ గారు చిత్తశుద్ధితోటి కట్టినరు, 2 పిల్లర్లు ఊలిపోయినాయి, దాన్ని రిపేరింగ్ చేసి తెలంగాణ ప్రాంత ప్రజలకు పోయిన సంవత్సరమే ఒక ఎడారిగా మార్చిండ్రు, నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈసారైనా ఇప్పుడు 2 నెలలు అవుతుంది నివేదిక ఇచ్చి, 2 నెలలు పూర్తయినా కానీ ఇంతవరకు ప్రాజెక్టు మీద ఒక అతిగతి లేదు. ప్రాజెక్టును దాన్ని రిపేరింగ్ చేసి ప్రజలకు నీళ్ళు ఇద్దామన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు ఉన్న ప్రాజెక్టుని ఎండగట్టి కేసీఆర్ గారిని అబాసుపాలు చేద్దామనే గమనిస్తూ ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కాంగ్రెస్ వ్యవహారాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ తీసుకొచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించారు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానికి ఆయన భగీరథ ప్రయత్నం ఏ విధంగా చేసిరు. ఉమ్మడి ఒక భారతదేశం మొత్తంలో ఒక సౌత్ ఇండియాలోనే డెజర్ట్గా ఉన్నటువంటి ఎడారిగా ప్రాంతంగా ఉన్నటువంటి నల్లగొండ మహబూబ్నగర్ జిల్లాలను ఈరోజు సస్యశ్యామలం చేయడమే కాదు, ఈరోజు మొత్తం భారతదేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఈరోజు వరి ధాన్యం పండించే మొదటి జిల్లాగా అత్యధిక వరి ధాన్యం పండించింది. 40 లక్షల టన్నుల వరి ధాన్యం పండించిన జిల్లా నల్గొండ జిల్లా. ఒకప్పుడు ఎడారి ప్రాంతంగా ఉన్న నల్గొండ జిల్లా 24 గంటలు కరెంటు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కేసీఆర్ గారు తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే కావచ్చు, ఇవన్నీ కూడా చిత్తశుద్ధితోటి వెనుకబడిన నల్గొండ జిల్లాను కావచ్చు, పాలమూరు జిల్లాను ముందుకు తీసుకుపోయే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. దాన్ని ఏ విధంగా కాదంటారు వీళ్ళందరూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి చూసినట్టయితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాలేదు, నెట్టెంపాడు భీమా లిఫ్ట్ కాలేదు, పూర్తి కాలేదు, జూరాల పూర్తి కాలేదు,
ఈరోజు డిండి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తి చేసి అక్కడ ఆయా ప్రాంతాల రైతాంగాన్ని నీళ్ళు ఇస్తున్నది ఇది వాస్తవం కాదా? ఈరోజు చూసినట్టయితే ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఓన్లీ శంకుస్థాపన చేసిపోతే కేసీఆర్ గారి హయాంలో పూర్తి చేసినాక మా అక్కడ ఎమ్మెల్యే ఆ ప్రాంత ఎమ్మెల్యే నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి పోరాటంతో ఆడ నీళ్లు సాధించిన విషయం వాస్తవం కాదా? ఈరోజు ఇవన్నీ నల్గొండ జిల్లాను ముందుకు ఎడారిగా ఉన్న జిల్లాను సస్యశ్యామలం చేసిన వాస్తవం కాదా? ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్న కాంగ్రెస్ నాయకులు తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గరనే, తుమ్మిడిహట్టి దగ్గర అంతర్రాష్ట్ర జల వివాదాలు ఉంటాయి. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కనుకనే ఆ రోజు కేసీఆర్ గారు అక్కడున్న గవర్నర్ విద్యాసాగర్ రావు గారి దగ్గర పోయి ఆయనను ఒప్పించి అక్కడున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మేడిగడ్డలో ఓన్లీ నదీ గర్భంలోని నీళ్లు ఉండే విధంగా డిజైన్ చేసి ఈరోజు తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నించారు. ఎందుకంటే మహారాష్ట్రతోటి ఒకసారి ఇష్యూ స్టార్ట్ అయితే ఇంకో 20 సంవత్సరాల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకోలేము కనుక మహారాష్ట్రతోటి ఏ ప్రాబ్లం లేకుండా ఒక ఒప్పందం చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. ఇది నిజం కాదా? 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, అంతర్రాష్ట్ర పంచాయతీలు పేచీలు పెట్టి అంతర్రాష్ట్ర జల వివాదాలను పెట్టి తెలంగాణ ప్రాజెక్టులను కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. జూరాల కూడా అదే అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కర్ణాటకతోటి సమస్యలు క్రియేట్ చేసి ప్రాజెక్టులు కాకుండా చేసుకుంది ఆంధ్ర ప్రభుత్వం. ఈరోజు కేసీఆర్ గారు అవన్నీ హడేల్స్ను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నీళ్లను తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయనను ఈరోజు తులనాడడానికి కాంగ్రెస్ శ్రేణులు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ ఏదేమైనప్పటికీ కాళేశ్వరం కమిషన్ కేవలం కకృతి కోసం, కాలయాపన చేయడం కోసమే ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిక్కచ్చిగా నిజాలను ఎప్పటికప్పుడు వెళ్ళగడుతుంది. కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాల్లో సాధించని ప్రగతి 10 సంవత్సరాలు సాధించడానికి కుట్రలకే ఇవాళ నిదర్శనం ఈ కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్. బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హరీష్ రావు విచారణ ముగిసింది. గంటకు పైగా సాగిన ఈ విచారణలో కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు సమాధానమిచ్చారు. ఆధారాలతో సమాధానాన్ని సమర్పించారు. అన్ని ప్రశ్నలకు పూర్తి ఆధారాలతో సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానాలకు జస్టిస్ పీసీ ఘోష్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.